బరువు తగ్గడం అనేది చాలామంది కల. కానీ బరువు పెరగాలని కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. అసలు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళని తగ్గమని ఎవరు చెప్పరు. కానీ కొంచెం తక్కువ ఉంటే మాత్రం కొంచెం పెరగొచ్చు కదా అని చాలామంది సలహాలిస్తూ ఉంటారు. అసలు నన్నడిగితే బరువు తగ్గడం కన్నా పెరగడం అనేది చాలా కష్టం. బాగా సన్నగా ఉన్నవాళ్ళు ఏం చేస్తే బరువు పెరుగుతారో ఈ వీడియోలో చూసుకుందాం. హలో, నేను మీ పావని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు బరువు పెరగాలన్నా తగ్గాలన్నా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది సన్నగా ఉన్నవాళ్ళు ఎలాగైనా సరే వెయిట్ గెయిన్ అవ్వాలని ఏ జంక్ ఫుడ్సో లేదా ఎక్కువ క్వాంటిటీస్లో రైస్ ఇంకా బేకరీ ఐటమ్స్ తినేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ది అన్‌హెల్తీ వెయిట్ గెయిన్ అవుతుంది. అలాగే ఫ్యాట్ అనేది రాంగ్ ప్లేసెస్‌లో డిపాజిట్ అయిపోతుంది. సో, బరువు పెరగాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కన్నా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ అసలు బరువు పెరగాలనుకునే వాళ్ళు రోజుకి కనీసం 5 మీల్స్ తీసుకోవాలి. అంటే 3 మేజర్ మీల్స్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్‌తో పాటు 2 హెల్తీ అండ్ హై క్యాలరీ స్నాక్స్ తీసుకోవాలి. అంతేగాక మీ డైట్‌లో హై క్యాలరీస్ ఫుడ్స్‌తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ ఇంకా ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు ఇంట్లో ఏ ఐటమ్స్ చేస్తే అవే తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. ఇదే కాక మీకు ఎక్కువ క్యాలరీస్ ఉండే బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే రాత్ర డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ నానబెట్టేసి మార్నింగ్ ఒక బనానా వేసి స్మూదీ కింద చేసుకొని అది తీసుకోవచ్చు. ఇది ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది. అలాగే మంచి ప్రోటీన్స్ కూడా. అంతేగాక రోజుకి కనీసం 2-3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అసలు చెప్పాలంటే ఎగ్ అనేది ఒక కంప్లీట్ మీల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రోటీన్‌లో మనకి 20 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. వీటిలో 18 అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఓన్లీ ఎగ్‌లోనే దొరుకుతాయి. అంతేగాక ఎగ్‌లో ఉండే ఈ ప్రోటీన్‌ని బయో అవైలబుల్ ప్రోటీన్ అంటారు. అంటే మన బాడీలో రెడీలీ అబ్జార్బ్ అవుతుందనమాట. అందుకే ఈ ఎగ్‌లో ఉన్న ప్రోటీన్ ఇంకా ఫ్యాట్స్‌తో తీసుకొని దీన్ని ఒక కంప్లీట్ మీల్ అని అంటారు. ఎగ్స్ తర్వాత మనకి బరువు పెంచే ఆహారాల్లో ఈ నట్స్ అండ్ సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అందులోనూ ముఖ్యంగా గ్రౌండ్ నట్స్. అసలు ఈ గ్రౌండ్ నట్స్‌లో ఉన్న ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మనకి నాన్ వెజ్‌లో ఉన్న ప్రోటీన్స్ కన్నా చాలా మంచి క్వాలిటీలో ఉంటాయి. అంతేగాక రోజు రాత్రి పడుకునే ముందు ఒక గుప్పుడు గ్రౌండ్ నట్స్ నానబెట్టుకొని పొద్దున్నే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేసుకోండి. బరువు పెరగడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ పెరగడానికి ఇంకొక ఈజీ అండ్ సింపుల్ టిప్ ఏంటంటే మీ డైట్‌లో యాడ్ ఆన్స్‌ని చేర్చుకోవడం. యాడ్ ఆన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కూరో లేదో పప్పో తీసుకుంటున్నప్పుడు పైన నువ్వుల పొడి గాని లేదా గ్రౌండ్ నట్ పౌడర్ గాని యాడ్ చేసుకోవడం. దీనివల్ల ఏంటంటే ఆ మీల్‌కి మీకు క్యాలరీస్ ఇంకా ఫ్యాట్ కూడా యాడ్ అవుతుంది. అంతేగాక ప్రతి మీల్‌లోనూ ఆవు నెయ్యి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఆవు నెయ్యిలో మన వెయిట్‌ని పెంచే హెల్తీ ఫ్యాట్సే కాక మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అంతేగాక ఈ ఆవు నెయ్యి అనేది ఒక లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. అంటే మన ఇంటెస్టైన్‌లోంచి ఫుడ్ ఈజీగా జారుకునేలా చేస్తుంది. అలాగే కాన్‌స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. ఈ ఫుడ్సే కాక మీ డైట్‌లో రోజు కోకోనట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ కూరలు చేసుకుంటే గనక ఫ్రెష్ కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి. అంతేగాక గ్రేవీస్ అయితే కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇవే కాక మీరు స్మూదీస్ గానీ లేదా మిల్క్ షేక్స్ గానీ చేసుకుంటే నార్మల్ మిల్క్ బదులు ఈ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోండి. దీనివలన కూడా బరువు ఈజీగా పెరుగుతారు. మనకి డైజెషన్ ఈజీగా అవ్వడానికి రోజుకి కనీసం 2-3 ఫ్రూట్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయండి. ఈ హై క్యాలరీస్ ఫ్రూట్స్ వచ్చి మనకి అవకాడో, బనానా, అలాగే ఖర్జూరం, సపోటా, సీతాఫల్, మ్యాంగో ఇవన్నీ. రోజుకి కనీసం ఒక అర డజన్ బనానాస్ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే బనానాస్ అనేవి మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తాయి. అందుకే ఈ పోస్ట్ వర్కౌట్ తర్వాత అలాగే స్పోర్ట్స్ పర్సన్, అథ్లెట్స్‌కి ఈ బనానాస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. వెయిట్ గెయిన్‌కి మనం స్నాక్స్‌లో హెల్తీ ఆప్షన్స్‌ని చూస్ చేసుకోవాలి. లైక్ తక్కువ క్వాంటిటీస్‌లో ఉండి ఎక్కువ క్యాలరీస్ ఇచ్చే ఫుడ్స్‌ని చూస్ చేసుకోవాలి. అందులో టోస్ట్ విత్ పీనట్ బటర్ అని, ఎగ్ ఆమ్లెట్, చీజ్ క్యూబ్స్ అని, లేదా బనానాస్, డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు, వేరుశనగ చిక్కీలు, తిల్ లడ్డూస్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అసలు వెయిట్ పెరగడానికి ఈ ఫుడ్ ఇంపార్టెంట్ అనుకుంటాం కానీ దీంతో పాటు ఎక్సర్సైజ్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అసలు ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గిపోతారనుకుంటారు. కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఎపటైట్ పెరుగుతుంది. అలాగే మజిల్ గ్రోత్ అవుతుంది. ఇంకా మన న్యూట్రియంట్స్ కూడా మంచిగా డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ కూడా అవుతాయి. ఈ ఎక్సర్సైజెస్‌లో మీరు కార్డియో, వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ మానేసి వెయిట్ ట్రైనింగ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అసలు మీరు వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు ఈ మజిల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అంతేగాక మీ బాడీ పోస్చర్‌లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకొకటేంటంటే మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ వచ్చి మీరు వెయిట్, పుషప్స్, స్క్వాట్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు.
సో బాటమ్ లైన్ ఏంటంటే బరువు పెరగడానికి మీ డైట్లో హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్తో పాటు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఉండేలా చూసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, మంచి స్లీప్ ఉండేలా చూసుకోండి, అలాగే స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండేలా చూసుకోండి. సో ఈ వీడియో ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆల్ వెయిట్ గెయినర్స్.